40,000 మంది తెల్లవాళ్ళకి 30 కోట్ల మంది భారతీయులు ఎలా లొంగిపోయారు? 100% మన దేశీయులకు ఉన్నటువంటి బానిసత్వం వల్లే కదా ఇప్పటికీ బానిసత్వం అనే రక్కసి కోరల నుంచి వీరత్వాన్ని బయటికి తెచ్చుకోలేకపోతున్నారు. కశ్మీర్ని ముక్కలు చేస్తాం అన్న పాకిస్తాన్ పుండాకోరు ఎదవ్ వరకు ఒక్కొక్కడికి ఉన్న చోటనే ఉచ్చ కారిపోవాలి. అలా ఉండాలి రివెంజ్ అటాక్. మన దేశంలో ప్రజలు మోడీ గారి ఘనత గుర్తించలేకపోయినా సరే పరాయి దేశస్తులు మాత్రం మోడీ ఈజ్ ద బాస్ అంటున్నారు. అయినా నాకేంటి, నాకేమిచ్చారు అని మాత్రం మన దేశీయులు అడుగుతున్నారు. వచ్చే జన్మలో చూస్తూ ఉండండి, వీళ్ళందరూ మన దేవాలయాల ముందు కుష్టు రోగుల్లాగా పడి ముష్టెత్తుకోకపోతే కర్మ ఎవ్వడిని వదిలిపెట్టరు. పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళే మనల్ని కెలుక్కుంటారు. మళ్ళీ మనం ఎక్కడ కెలుకుతామో అని వణుక్కుంటారు. చైనా ఫండింగ్ ఇస్తుంది, చైనా వాడి మీద కదా మనకు కోపం రావాల్సింది. ఆగండి, మీకు ఒక్క విషయం చెప్తాను. లీగల్ గా కశ్మీరం నాది, కశ్మీరం మనది, దాని జోలికి ఎవ్వడొచ్చినా డొక్క చించి డోలు కడతామని చెప్పండి. మన దగ్గర టెర్రరిస్టులు లేరు, మనకున్నది త్రివిధ దళాలు మాత్రమే. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అన్ని రకాలుగా చీరేయాలి టెర్రరిస్టులని. వాళ్ళని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ గాలని, వీరైతే ఇండియాలో సోషల్ మీడియాకి సపోర్ట్ చేస్తూ ఉండే సెక్యులర్ ఎదవలకి, మత పిచ్చి పట్టిన వాళ్ళకి, అలాగే ఇండైరెక్ట్ గా స్వీట్ పాయిజన్ లాగా ఇలాంటి ఇన్సిడెంట్స్ కు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న ఎదవలందరికీ కూడా ఇజ్రాయెల్ ఏమన్నా చేతికి గాజులు తొడుక్కొని కూర్చున్నామా అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ వదలట్లేదు. అండ్ వాళ్ళు తరతరాలకి కూడా నూరిపోస్తున్నారు. అండ్ ఇజ్రాయెల్ యువత, మగవాళ్ళు, ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నా దేశం జోలికి వస్తే వదిలిపెట్టమంటున్నారు. మరి మన భారతదేశ యువతకి ఇజ్రాయెల్ యువతకి ఉన్నంత రోషం, పౌరుషం ఉందా? కశ్మీర్ పండిట్స్ కదా అబద్ధం అన్నారు, సరే కదా. మరి ఇక్కడ మత ఆధారంగా చంపారే, హిందువులు బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది అంటే తప్పు అవుతుందా? ఒక్క ముస్లిం చనిపోతే ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు పెట్టి ఏడుస్తారే, మరి ఇంతమంది హిందువులు చనిపోతే వాళ్ళ మరణాలకి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? బయట దేశం వాడెవడో వచ్చి ఒక లుచ్చాగాడు ఆధార్ కార్డు చూపించి మతం ఆధారంగా చంపితే మాట్లాడొద్దు, మాట్లాడితే ఈ దేశంలో అల్లర్లు రేగుతాయి అని నోరు మూసుకోమని అడుగుతున్నారంటే ఈ సెక్యులర్లు దేంతో కొట్టాలి? ఇంక నుంచి మీరందరూ గుర్తుపెట్టుకోండి, కశ్మీర్ మనది, పాకిస్తాన్ది కాదు. అది ప్రొఫెసర్ అయినా సరే కశ్మీర్ మంది కాదని చెప్తే లాగి పెట్టి గుయ్యనేలాగా కొట్టండి.